నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ డిమాండ్ చేశారు. వికలాంగుల వివాహ ప్రోత్సాహాన్ని 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షలకు పెంచాలని, వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచడంతో పాటు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. హామీలు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సూర్యాపేట మాజీ జిల్లా అధ్యక్షులైనటువంటి కుర్ర గోపి యాదవ్ గారి వివాహ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఇద్దరిని కూడా ఆశీర్వదించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజానికి ఇస్తున్నటువంటి వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి ఏదైతే 1 లక్ష రూపాయలు ఉన్నదో దాన్ని తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 10 లక్షలకు పెంచాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక పక్క వైకల్యంతో బతుకు జీవుడు అంటూ చాలని పింఛన్లతో మేము దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నాం. మాకు రాష్ట్ర ప్రభుత్వం ఇలా వికలాంగుల ప్రోత్సాహ బహుమతిని 10 లక్షలకు పెంచడం ద్వారా మేము స్వయంగా మేమే ఉపాధి మార్గాలను ఏర్పాటు చేసుకొని జీవనోపాధి సాధించి మా జీవితాలు మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతిని 10 లక్షలు పెంచాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా వికలాంగులకు ఇస్తున్న హామీ మేరకు పింఛన్ను తక్షణమే 60,000 రూపాయలు చేయాలి. ఆర్టీసీలో మరి ఇలా మహిళలకు ఇచ్చిన మాదిరిగానే ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా ఏళ్లు గడుస్తుంది అధికారంలోకి వచ్చి నేటి వరకు కూడా వికలాంగులకు ఉచిత ప్రయాణం ఇవ్వకుండా ఊసలు లెక్క పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ చూపి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఆనాడు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా వైకల్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా పోరాటం చేసిన మా వికలాంగుల విద్యార్థులు ఉద్యోగాల భర్తీ ఎప్పుడు తగ్గింది, మా వికలాంగులకు ఎప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి మరి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వెంటనే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి. ముఖ్యంగా వికలాంగుల సంక్షేమ శాఖను కూడా గత ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖలో కల్పించండి చెప్పేసి మీరే చెప్పినారు. మన మహిళా శిశు సంక్షేమ శాఖలో కలపడం వల్ల ఇబ్బంది పడుతున్నారు వికలాంగుల సమాజం. నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఎప్పుడు అధికారులకు వస్తాం అప్పుడే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేస్తానని చెప్పేసి మీరే హామీ ఇచ్చారు. మరి నేటి వరకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగించినటువంటి తీరు అనేది బాధాకరం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా మరి ఏర్పాటు చేసి ప్రత్యేకమైన అధికారులను నియమించి వికలాంగుల సంక్షేమానికి 3,000 కోట్లు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు కార్యక్రమంలో మా గౌరవ జిల్లా అధ్యక్షులైనటువంటి పెద్దలు గౌరవనీయులు మరి పెద్దలైనటువంటి గోగుల శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులైనటువంటి కొల్లూరి బాబు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా వికలాంగుల సమాజానికి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధమవుతాం. పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి గద్దెదించడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. వికలాంగుల ఐక్యత.